రాష్ట్రంలో విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రచారం చేయాలో, ఎదుటివారిని ఎలా దెబ్బతీయాలనేది వైసీపీ పార్టీ విధానమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని, లింక్ రోడ్స్ కి 10 కోట్లు, కెనాల్స్ రిపేర్ కి మరో 10 కోట్లు ఇచ్చి ఈ 2 నెలల కాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. గుంటూరులో మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థి యువజన నాయకులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం గేటు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంబటి రాంబాబు డిఎస్సి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. రొంపిచర్ల మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డిఎస్పీఎం హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటా తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇవి ఇంతవరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెర్ల టీవీ స్పీడ్ న్యూస్.